హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్. ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే కార్ కొనుక్కోవాలని కళ ఉంటుందండి. ఆ కార్ కళ నెరవేరుస్తా అని చెప్పేసి మన శ్రీ కార్స్ వాళ్ళు అంటున్నారు. సార్ మనతో ఉన్నారు. సార్ అడిగి మోర్ డీటెయిల్స్ అడుగుదాం. హలో సార్. నమస్తే అండి. సార్ ఫస్ట్ మన శ్రీ కార్స్ లొకేషన్ ఎక్కడ ఉందో ఒకసారి మనం మన లొకేషన్ అండి, మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి, మెట్రో స్టేషన్, నాగోల్ మెట్రో స్టేషన్. ఇది ఎండింగ్ అన్నమాట. ఇది యాక్చువల్గా నాగోల్ నుంచి ఉప్పల్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ పిల్లర్ వస్తుంది C805. ఓకేనండి. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్ళేటప్పుడు ఎండింగ్ పిల్లర్, లాస్ట్ పిల్లర్ దగ్గర ఎగ్జాక్ట్ మనకి ఆపోజిట్లో మన అవుట్లెట్ ఉంటుంది. ఓకే, చూస్తున్నా కానీ శ్రీ కార్స్ అండి, కరెక్ట్ మన అవుట్లెట్ ఉంటుంది. ఇక్కడ ఆల్ బ్రాండ్స్ వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ ఓకే, పెట్రోల్, డీజిల్, ఎల్పిజి కమ్ సిఎన్జి, కాంపాక్ట్ ఎక్స్యూవీ, సెడాన్, హచ్ బ్యాక్, ఓకే, ఆల్ వెహికల్స్ అన్ని మన దగ్గర పార్క్ అండ్ సేల్లో ఉంటాయి. ఈ వెహికల్స్ కూడా కస్టమర్ వెహికల్స్ ఉంటాయి, డీలర్ వెహికల్స్ ఉంటాయి, మన వెహికల్స్ కూడా ఉంటాయి. ఓకే, అన్ని కలిపి ఇక్కడ పార్క్ అండ్ సేల్లో ఉంటాయి. ఓకే సార్, ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి సార్ మన దగ్గర? ఆల్ బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర. హుండాయ్, మనకు మారుతి సుజుకి, థార్ కానీ, మహేంద్ర కానీ, ఎవ్రీథింగ్ ఆల్ బ్రాండ్స్ ఉంటాయి మనకి. మీరు ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇదే లైన్లో మీరు చూసుకుంటే ఇప్పుడు హోండా, అదే విధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ మారుతి, అదే విధంగా చూసుకుంటే టొయోటో, ఆ పక్కన తీసుకుంటే ఫోర్డ్, ఆ పక్కన తీసుకుంటే టాటా, ఆ పక్కన తీసుకుంటే మళ్ళీ రెనాల్డ్. అట్లా ఈ వెహికల్స్ అయితే మన శ్రీ కార్స్లో ఇవన్నీ కూడా పార్క్ అండ్ సేల్లో ఉంటాయి. ఈ కస్టమర్ ఇక్కడ వెహికల్స్ అయితే మేజర్ యాక్సిడెంట్ ఉండే వెహికల్స్ అయితే ఉండవు. ఓకే, కిలోమీటర్ టాంపర్ ఉండేవి 95% అయితే ఉండవు. ఒక 5% ఏమైనా ఉన్నా అది శ్రీ కార్స్ మేనేజ్మెంట్ పూర్తి బాధ్యత వహిస్తారు. అది సంథింగ్ ఈ వెహికల్, ఇప్పుడు ఈ వెహికల్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉంది కదా. ఓకే సార్, ఈ వెహికల్ బ్రదర్, ఈ వెహికల్ అంది ఇంతకు ముందు వచ్చి చూశారు. ఓకే, నేను ఒకటి చెప్పాను, బ్రదర్ ఈ వెహికల్ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంది షోరూమ్కి పట్టుకుని వెళ్ళండి. మన డ్రైవర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఉంటారు, వెళ్ళి షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. మీకు నచ్చిందంటే ఈ డీలర్ లేకుంటే ఓనరా ఆ కస్టమర్తో డైరెక్ట్గా ప్రైస్ మాట్లాడుకుంటే సరిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే 4-5 నెంబర్స్ వస్తారు. అది తెలియని నాలెడ్జ్ తోటి ఏం చేస్తాం, తప్ప అట్లా అనకూడదు. వాళ్ళు ఏదో చూస్తారు, వాళ్ళకి తెలిసినట్టు మాట ఓకే అంటారు. మళ్ళీ 3-4 డేస్ తర్వాత, ఒక 10 డేస్ తర్వాత ప్రాబ్లం వచ్చిందంటే డీలర్ నాకు చీట్ చేసేసారు. ఇక్కడ ఓపెన్గా ఉంటాయి. మేము జస్ట్ ఇక్కడ మేజర్ యాక్సిడెంట్ ఉండే వెహికల్స్ ఉండవు. ఓకే, ఓకే, అంటే మనం వెహికల్ పర్చేస్ చేసేటప్పుడే ఇక్కడ పార్క్ చేసేటప్పుడు అన్ని చెక్ చేసుకుని వెహికల్ మన వరకు మనం చెక్ చేసుకుంటాం. మన మాట నమ్మాలని లేదు కొనే వ్యక్తికి. ఆయన ఉండే మాధ్యమాల్లో ఆయన చెక్ చేసుకుంటారు. ఇప్పుడు ఎనీ బ్రాండ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కియా బ్రాండ్ ఉంది, కియా సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే సర్వీసింగ్ ఎప్పుడైంది, అసలు ఏమైంది, షోరూమ్ ట్రాక్ అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. లేదనుకోండి ఉండే కంప్లైంట్స్ అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ వెహికల్ మీరు తీసుకుంటే ఇంత ఖర్చు ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ప్రాపర్ ఇంటిమేట్ చేస్తారు. తర్వాత ఆయన ఇష్టం. అది మేజర్ యాక్సిడెంట్ ఉండే వెహికల్స్ అయితే ఉండవు. మెయిన్ కస్టమర్స్తో ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే, ప్రాబ్లం అనను, వాళ్ళ డౌట్స్, పెయింట్ అయింది అనుకోండి, అదేదో యాక్సిడెంట్ వెహికల్ కావచ్చు, గీతలు ఉంటే పెయింట్ చేస్తారు. అదే గీతలు ఉన్నాయి అనుకోండి, బండి గీతలు ఉన్నాయి అంటారు. ఇట్లా ఉన్న ప్రాబ్లం ఉంటుంది, అట్లా ఉన్న ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అనిపించింది అండి, మీరు వెళ్ళారు కదా అక్కడికి? ఓకే అన్నాడు మా బాబాయ్ ఉంటాడు అందులో. ఓకే, బండి తీసుకోండి. ఓకే, ప్రైస్ అంది అమ్మిన వాళ్ళు కొనేవాళ్ళు ఇష్టం ప్రకారం ఉంటుంది. మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ శ్రీ కార్స్? నాకు మంచిగా అనిపించే మీ యూట్యూబ్లో చూసి కాసి నేను ఇక్కడ రావాలని వచ్చాను. నాకు మంచిగా అనిపించింది, చూసినాను. బండి కూడా జెన్యూన్ ఉంది, ఎక్కడ కూడా ఏం ఇది కాలేదు. ఇక్కడ షోరూంలో చెక్ చేయించాను. బండి అయితే పర్లేదు, మంచి జెన్యూన్ రీడింగ్ అయితే జెన్యూనే ఉంది, ఇలాంటి మోసం లేదు, పర్లేదు, చాలా బాగుంది. ఉండదండి, బండి ఉంది, బండి బాగుంటే తీసుకుంటారు. దీనికి ఆ ఓడంది మోసం అనే పదం వాడకంట. మీరు ప్రాపర్గా ఎవరేం మోసం చేయరు. అంటే మనమనే కాదు, ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎవరేం మోసం చేయరు. మనం మోసపోవడానికి తయారై ఉంటాం. మన తప్పు ఎవరైనా ఏమైనా చేసిరు అనుకోండి, ఇప్పుడు మనం ప్రాపర్గా చెక్ చేసుకొని మనం తీసుకోవాలి. ఎవరేం చేయరు, తప్పంది వాళ్ళు ఏం చేయరు. బండి ఉంది, చూసుకుంటాం. మంచిగా అనిపించి ఇక్కడ వచ్చినాము. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అక్కడ వెళ్ళి ఓనర్తో మాట్లాడండి, ఈ ప్రైస్ సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మీరు కూడా మాకు సహకరిస్తే ఇంకా ఇవన్నీ ఫైనాన్షియల్ రిలేషన్స్, అందు గురించి బండి బాగుందా లేదా చూసుకుని బాగుందానికే ఫస్ట్ తీసుకొచ్చి మళ్ళీ మా బాబు పోయి అడిగినాము. అన్న ఇక్కడ తీసుకురండి, చెక్ చేద్దామన్నాడు. మిషన్ చెక్ చేసిండు, సిస్టంలో చెక్ చేసిండు,
కిలోమీటర్ కూడా జెన్యూన్ ఉంది, ఎలాంటి ఇది లేదు. రైట్ సార్, థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక కస్టమర్ వచ్చారు, ఆఫ్టర్ ఒక 2 hours అయింది, వెహికల్ చూసి షోరూమ్ పట్టుకుని వెళ్ళి చెక్ చేయించుకున్నారు. మీకైతే కొన్ని వెహికల్స్ అయితే మీకు చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రేటా కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, క్రేటా వెహికల్ సార్, ఇది ఏ ఇయర్ మోడల్ సార్? ఇది 2016 మోడల్. ఓకే, ఇది పెట్రోల్ సార్ డీజిల్? డీజిల్ వెహికల్, డీజిల్ మాన్యువల్ వెహికల్. మీరు అవుట్లుక్ వైజ్ గా మీరు చూస్తున్నారు కదా, ఈ బంపర్స్ అయితే పెయింట్ అయినాయి, ఈ వెహికల్స్ అయితే బంపర్స్ పెయింట్ అయినాయి, టైర్ కండిషన్ బాగుంది, ఎలై వీల్స్. మీకు చిన్న కంప్లైంట్స్ ఉంటాయి. ఇంకొకటి మీకు చూపిస్తున్నా చూడండి, ఇప్పుడు ఈ జాగ్వార్ ఉంది, ఇవన్నీ షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారు, ఇది ప్రాపర్గా అంది, వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళారు, మనం కస్టమర్కి ఈ వెహికల్ బాగుంది నచ్చింది అనుకోండి, మన శ్రీ కార్స్ నుంచి ఏం హెల్ప్ కావాలో అది ప్రాపర్గా మనం గైడ్ చేస్తాం. అంటే వాళ్ళు డ్రైవర్ని ఇస్తాను, వెహికల్ చెక్ చేయించుకొని బండి ప్రైస్ అంది నెగోషియేషన్ చేసుకోవచ్చు. సార్ మనకి శ్రీ కార్స్ అసలు ఎప్పుడు లాంచ్ అయింది సార్? ఇది 2013లో చూస్తుందండి, చాలా ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళకు. మంచి కస్టమర్స్ కూడా అండి, ఈవినింగ్ అవుట్ చూస్తే చాలా మంది వచ్చి కస్టమర్స్ చూస్తున్నారు, మంచి సాటిస్ఫై అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కార్స్ అవుతున్నాయండి, ఆల్ టైప్ ఆఫ్ గ్రాప్, అంటే వెన్యూ కానీ, క్రేటా కానీ, లేదంటే వెర్నా కానీ, ఇలాంటి మంచి వెహికల్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్రేటానే తీసుకుంటే క్రేటాలనే ఒక 5-6 వేరియంట్స్ అండి, అంటే మీకు పెట్రోల్ కావాలంటే పెట్రోల్, డీజిల్ కావాలంటే డీజిల్, ప్లస్ ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్, మాన్యువల్, అలాంటి నెంబర్స్ ఉండడం వల్ల కస్టమర్స్ అయితే మంచి సాటిస్ఫై అవుతున్నారు. ఈ రోజు మాత్రం ఏంటంటే కొన్ని వెహికల్స్ అయితే మనం చూద్దామండి. ఇప్పుడు యువత ఏంటంటే మ్యాక్స్, తార్ అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి వెహికల్స్, లగ్జరీస్ ప్రీమియం వెహికల్స్ కూడా ఇప్పుడు జాగ్వార్ ఉంది, జాగ్వార్ లాంటిది, లేకపోతే మనకు ఆడీ కావాలి, ఆడీ కానీ మంచి వెహికల్స్ ఇప్పుడు మనకేంటంటే ఫార్చునర్, అలాంటి వెహికల్స్ కూడా ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ వెహికల్ గురించి ఒకసారి. వెహికల్ 2024 మోడల్ వెహికల్, ఇది కియా. జస్ట్ 8,000 కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది, 8,000 కిలోమీటర్లు రైడ్ అయింది. ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ ఇది. లోపల కూడా మీరు చూడండి, బ్రాండ్ న్యూ వెహికల్ అది. మీకు లోపల చూస్తున్నారు చూడండి, జస్ట్ పన్ని కూడా రిమూవ్ చేయలేదు, జస్ట్ 8,000 కిలోమీటర్ రైడ్ అయింది వెహికల్ ఇది. పానోరమిక్ సన్ రూఫ్ వస్తుంది. మళ్ళీ మీరు బ్యాక్ సైడ్ కూడా చూడండి వెహికల్ని. ఓకే, బ్యాక్ సైడ్ ఫుల్ మ్యాటింగ్, మంచి లెదర్ ఫినిషింగ్తో వెహికల్ ర్యాపింగ్ అయితే బాగుంది, రేర్ ఏసీ కూడా వస్తుంది. మీకు అదే బ్యాక్ సైడ్ డిక్కీ స్పేస్ చూసుకుంటే చూడండి, మీకు డిక్కీ స్పేస్ కూడా బాగుంది. స్టెఫ్నీ కూడా చూసుకుంటే స్టెఫ్నీ అన్యూజ్డ్ స్టెఫ్నీ, జస్ట్ 8,000 కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది. 2024 మోడల్ సెల్టాస్, కియా సెల్టాస్ వెహికల్ ఇది. ఈ వెహికల్ మన శ్రీ కార్స్లో అయితే కస్టమర్ పార్క్ అండ్ సైడ్లో పెట్టడానికి ఇప్పుడు పట్టుకొని వచ్చారు. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ప్రీమియం వెహికల్స్ అయితే ఈ ఛానల్లో మీకు మంచి తక్కువ ఆఫర్లు అయితే వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ మీరు ఏం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కానీ, మీకు రాబోయే వీడియోస్లో కానీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కొన్ని వెహికల్స్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి. తార్ రాక్స్ చూసుకుంటే 2025 మోడల్ వెహికల్ ఇది. కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటే 27,000 కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది. లాస్ట్ వీడియో కూడా ఈ తార్ పోస్ట్ అంది చేశారు, చాలామంది కస్టమర్స్ వచ్చి చూశారు వెహికల్ని. ప్రైస్ అంది ఈ సెల్లర్ ఎవరు ఉంటారో వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ప్రైస్ చెప్తుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 805 దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది, విజిట్ అవ్వండి. ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ గురించి స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీరు ఒక మంచి వెహికల్ గురించి ఎదురు చూస్తుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకేమున్నాయి బ్రదర్? ఇప్పుడు మనం వెహికల్ తీసుకుంటాం, దీనికి లోన్ గురించి కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. లోన్ మీరు ప్రొవైడ్ చేస్తారా సార్? ఎస్, లోన్ అంది ఎవరి వ్యక్తిగత బాధ్యత ఉంటుంది. ఓకే, బ్యాంకర్స్ ఇక్కడ చూసుకుంటే అక్కడ బోర్డు చూడండి అక్కడ. ఓకే సార్, మనకి HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇవే కాకుండా ప్రైవేట్ టీవీఎస్, కాంటాక్ట్ ప్రైవేట్ సెక్టర్లోకి వచ్చేప్పటికి అవి కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే, ఎస్ బ్యాంక్ ఉంది, ఇండోసెంట్ బ్యాంక్ ఉంది, కోటక్ బ్యాంక్ ఉంది, పర్మల్ బ్యాంక్, చాలా టైప్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయండి. మీకు లోన్ ప్రాబ్లం లేదండి.
మీ సిబిల్ పర్ఫెక్ట్ ఉంటే వెహికల్స్ మీద మనకు 80%, 90%, 70% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అది కూడా ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇప్పుడు తార్ రాక్స్ చూశారు కదండి, Yes. తార్ 4x4 డీజిల్ మాన్యువల్ వెహికల్స్, 2 వెహికల్స్ కూడా మీ గురించి ఎదురు చూస్తున్నాయి మీ శ్రీ కార్స్లో. మనమైతే ప్రైస్ వైజ్గా వస్తేప్పటికి మంచి కంఫర్ట్ ప్రైస్లో వస్తాయి. 2023 మోడల్, 2022 మోడల్స్ ఈ వెహికల్స్ అయితే మన శ్రీ కార్స్లో ఉన్నాయి. ఈ వెహికల్స్ గురించి చూడాలి, టెస్ట్ రైడ్ చేయాలి అనుకుంటే ఇంతకుముందు చెప్పాను చూడండి, మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 805 దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది, విజిట్ అవ్వండి. అదేవిధంగా మీకు క్రెటా చూసుకుంటే చాలా క్రెటాస్ ఉన్నాయి, ఈ లైన్ మొత్తం కూడా క్రెటాస్ ఉన్నాయి చూడండి, క్రెటా ఉంది. అదేవిధంగా మీకు బ్యాక్ సైడ్ మీకు చూసుకుంటే బ్లాక్ బ్యూటీస్ అయితే మీ గురించి ఎదురు చూస్తున్నాయి. మీకు బ్లాక్ కలర్ క్రెటా చూస్తున్నారు చూడండి, 2023 మోడల్ మాన్యువల్ డీజిల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కూడా మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సైడ్లో ఉంది. వెన్యూ కూడా ఉంది చూడండి, బ్లాక్ కలర్లో వెన్యూ ఉంది. అదేవిధంగా ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే SXO 2023 మోడల్ వెహికల్ ఇది, పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ SXO వెహికల్ ఇది. ప్రైస్ వైజ్గా వస్తేప్పటికి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 16 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ఇంకా మంచి మైలేజ్ వచ్చే వెహికల్ అయితే మార్కెట్లో అయితే చాలా రేర్ వెహికల్స్ ఉంటాయి. 2020 మోడల్ 1.4 ఇంజిన్ డీజిల్ మాన్యువల్ వెహికల్ ఇది. మన శ్రీ కార్స్లో అయితే ప్రజెంట్ కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టారు. ప్రైస్ వైజ్గా వస్తేప్పటికి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 10.5 lakhs 10.5 lakhs చెప్తున్నారు. మీరు చూసి మీకు వెహికల్ నచ్చిందంటే నెగోషియేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెహికల్ ట్రస్ట్ బ్రాండ్ అండి. శ్రీ కార్స్ అంటే పర్సనల్ నాకు కూడా తెలుసు అన్నమాట. చాలా ఇయర్స్ నుంచి అయితే ఇది బ్రాండ్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ కస్టమర్స్ చూస్తే మంచి ఫ్లో ఉందండి. మీరు కూడా ఎవ్రీ వీకెండ్స్ కానీ ఏ డే వచ్చినా కానీ మీ పర్సనల్ మీ డ్రైవర్ని తెచ్చుకోండి, లేకపోతే మీ మెకానిక్ తెచ్చుకొని షోరూమ్ ట్రాక్ కూడా చూసుకున్న తర్వాతనే మంచి బడ్జెట్కి ఈ కార్స్ అని అయితే మీరు పర్చేస్ మెకానిక్ కూడా అవసరం లేదండి. మీరు జస్ట్ శ్రీ కార్స్ మీద జస్ట్ విడిచిపెట్టేసేయండి. ట్రస్ట్. ఈ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, హుండై షోరూమ్కి మన డ్రైవర్ ఉంటారు. నేను డ్రైవర్ని కూర్చోబెట్టి నేను డైరెక్ట్గా అంది టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో మీకు షోరూమ్కి వెహికల్ పంపిస్తాను. క్షుణ్ణంగా చెక్ చేయించుకోండి వెహికల్. డైరెక్ట్ ఈ వెహికల్ ఓనర్తో డైరెక్ట్గా మీరు మాట్లాడి పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ నెల మే 28 లోపల వెహికల్ మీరు తీసుకుంటే 1 kg సిల్వర్ గెలుచుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది. మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోండి. చూస్తున్నా కండి, ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ కోసం శ్రీ కార్ విజిట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.